ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాలు సోమవారం కెనడాలో G7 సదస్సుకు హాజరు కానున్నాయి. అయితే కొత్తగా కెనడా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మార్క్ కార్నీ ఈ సదస్సును ఎలా నిర్వహిస్తారని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఆయనకు ముందస్తుగా ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. సెంట్రల్ బ్యాంక్ గవర్నర్గా దేశం గడ్డు పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే కెనడాను 51 రాష్ట్రంగా అమెరికాలో కలుపుకుంటారని ట్రంప్ రంకెలు వేయడంతో దానికి ధీటుగా సమాధానం ఇచ్చారు కార్నీ. ప్రస్తుతం ఇరువురు నాయకులు ఒకరికొకరు ఎదురుకాబోతున్నారు. మరి కార్నీ ముందున్న సవాళ్ల గురించి, G7 సదస్సు ఎజెండా గురించి ఒక లుక్ వేద్దాం. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత సంపన్న G7 దేశాల నాయకులు కెనడాలో సమావేశం కాబోతున్నారు. దీనికి కెనడా ఆతిథ్యం ఇస్తోంది. అయితే 3 ఖండాలకు చెందిన నాయకులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభంతో పాటు యుద్ధాలు జరుగుతోన్న సమయంలో సమావేశం కావడం విశేషం. కెనడాలో జరుగుతోన్న G7 సదస్సుకు ఇటలీ, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, జపాన్కు చెందిన నాయకులు హాజరు కాబోతున్నారు. వీరంతా కెనడాలోని కననాస్కిస్ ఆల్బెర్టా పర్వత ప్రాంతంలోని లగ్జరీ రిసార్ట్ ఏరియాలో భేటీ కాబోతున్నారు. ఇక కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతోన్న తరుణంలో జాగ్రత్తగా ఎజెండాను ప్లాన్ చేశారు. అదీ కాకుండా ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇంటర్నేషనల్ లీడర్స్తో ముఖాముఖి భేటీ కావడం కూడా ఇదే మొదటిసారి. ఇక కార్నీ ముందున్న సవాళ్ల గురించి చూస్తే కార్నీ విషయానికొస్తే ఈ సమ్మిట్లో తన సత్తా నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. గ్లోబల్ స్టేజిలో కార్నీ కీలక నాయకత్వ బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. అదే సమయంలో కెనడా అమెరికాపై ఆధారపడడం తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ సవ్యంగా జరుగుతోన్న తరుణంలో G7 ఎజెండాలో ఇరాన్ అంశం కూడా వచ్చి చేరే అవకాశం ఉంది. దీనికి జవాబు లభించడం కూడా కాస్త ఇబ్బందికర పరిణామమే. ఇక సదస్సులో కార్నీ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ను ఎలా హ్యాండిల్ చేస్తాడో అందరూ ఆసక్తిగా గమనిస్తారు. ఎందుకంటే తరచూ ట్రంప్ కెనడాను చులకన చేసి మాట్లాడడం, కెనడాను 51వ రాష్ట్రంగా అమెరికాలో విలీనం చేసుకుంటానని బెదిరించడం, కెనడా సార్వభౌమాధికారాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ట్రంప్కు కార్నీ ఎలా చెక్ పెడతారో చూడాలి. ఇక G7 సదస్సులో ఇరాన్ కూడా కీలక అంశంగానుందని G7 రీసెర్చ్ గ్రూప్ డైరెక్టర్ జాన్ కిట్టాన్ అభిప్రాయపడ్డారు. అలాగే ట్రంప్పై ఓ కన్నేసి ఉంచుతామని, అందరు నాయకుల మాదిరిగానే ఆయనను చూస్తామన్నారు. ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇరు దేశాల మధ్య వాణిజ్యపరమైన అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. ఈ సమావేశంలోనే కార్నీ ట్రంప్కు గోల్ఫ్ గేర్ ఇచ్చి కననాస్కిస్ కంట్రీ క్లబ్లో గోల్ఫ్ ఆడుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక ట్రంప్ విషయానికొస్తే ఆయన ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి యావత్ ప్రపంచంపై టారిఫ్ మోత మోగిస్తున్నాడు. తన పొరుగున ఉన్న దేశాల నుంచి సుదూర ప్రాంతాల్లో ఉన్న దేశాలు అమెరికాను దోచుకున్నాయని ఆయన శాపనార్థాలు పెడుతూ ఉంటాడు. ఇక అమెరికా ట్రేడ్ వార్కు తెరదించినందుకు ఏడాది ప్రపంచ వృద్ధి రేటు మందగిస్తుందని ప్రపంచ బ్యాంక్ కూడా అంచనా వేసింది. ఈ విషయం గురించి G7 నాయకులు ట్రంప్ను నిలదీసే అవకాశాలున్నాయన్న టాక్ వినిపిస్తోంది. కాగా గ్లోబల్ ఎకానమీ గురించి సమ్మిట్ ప్రారంభమైన తర్వాత అంటే సోమవారం మొదటి ఎజెండా కానుంది. గత ఏడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో గెలవడానికి ఆయన పలు హామీలు ఇచ్చి గెలిచాడు. ముందుగా ట్రేడ్ వార్తో పాటు అక్రమ వలసదారుల అంశం, కీలకమైన ఖనిజాలు, దేశ భద్రత, డ్రగ్ ట్రాఫికింగ్ పై ఉక్కుపాదం మోపుతానని హామీ ఇచ్చి ఎన్నికల్లో విజయం సాధించారు. G7 సదస్సులో సోమవారం సాయంత్రం జరిగే సదస్సులో ఈ అంశాల గురించి, ప్రధానంగా ట్రేడ్ వార్ గురించి ట్రంప్ను నిలదీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ట్రంప్ విషయానికొస్తే G7 సదస్సుకు హాజరయ్యే నాయకులతో ట్రంప్ 1-to-1 మీటింగ్ కానున్నారు. సోమవారం నాటి సమావేశంలో ముందుగా కార్నీతో కలవాలని ఆయన తన డైరీలో కూడా రాసుకున్నారు. అయితే ట్రంప్ విషయానికొస్తే ఆయన G7 సదస్సులో పాల్గొనడం వరుసగా ఇది రెండోసారి. మొదటిసారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2018లో కెనడాలోని చార్లేవో ఇక్స్ క్యూబెక్లో జరిగిన అసమ్మతి శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. అప్పుడు ఆయన స్టీల్, అల్యూమినియం టారిఫ్ను కెనడా, మెక్సికో, యూరోప్లపై పెంచడంతో గందరగోళం జరిగింది. మాజీ జర్మనీ ఛాన్సలర్ ఏంజిలా మార్కెల్ ట్రంప్తో వాగ్వాదానికి దిగారు. ప్రపంచం నాయకులంతా ఆశ్చర్యంతో చూశారు తప్ప జోక్యం చేసుకోలేదు. ఏంజిలా మార్కెల్
దెబ్బకు ట్రంప్ సమ్మిట్ ముగియడానికి ముందే వెళ్లిపోయారు. అటు నుంచి ఆయన సింగపూర్ వెళ్లిపోయారు. ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాన్ ఉన్తో భేటీ అయ్యారు. అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు తన అసంతృప్తి తెలియజేస్తూ పోస్టింగులు కూడా పెట్టారు. 7 ఏళ్ల క్రితం జరిగిన ఈ అంశాలు ఇప్పటికీ గ్లోబల్ నాయకులు గుర్తు చేసుకుంటారు. ఇక మరోమారు ఇలాంటి వివాదాలు పునరావృతం కాకుండా చూడడం కార్నీ బాధ్యత. గత నెల ఆయన స్కై న్యూస్తో మాట్లాడుతూ G7 సమ్మిట్లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఇక G7 విషయానికొస్తే అందరం కలిసి పనిచేస్తాం, ఒకే మాటపై ఉంటామని కెనడాకు చెందిన సీనియర్ ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు గత వారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూస్తామని ఆయనకు కూడా చెప్పారు. G7 సదస్సు ప్రధాన ఎజెండా విషయానికొస్తే అడవుల్లో కార్చిచ్చు, ఇటీవల అమెరికాతో పాటు కెనడాలో కార్చిచ్చు వల్ల లాస్ ఏంజల్స్ లాంటి నగరం మొత్తం తగలబడిపోయింది. ఇక కెనడాకు కూడా ఈ సమస్య తప్పడం లేదు. దీంతో పాటు కీలకమైన ఖనిజాలు, ఉక్రెయిన్ అంశాలను కెనడా అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. అలాగే భాగస్వామ్య దేశాలతో బలమైన ఆర్థిక లావాదేవీలు కొనసాగించడం, అలాగే శాంతి భద్రతలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు క్రిటికల్ మినరల్ సప్లై చైన్ గురించి ఈ సదస్సులో లేవనెత్తనుంది. అలాగే ఈ సదస్సులో క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణంలో మార్పుల గురించి చర్చించనున్నారు. కెనడాలో 2023లో అడవుల్లో మొదలైన కార్చిచ్చు ఉత్తర అమెరికాతో పాటు యూరోప్కు కూడా పాకింది. పొరుగున ఉన్న న్యూయార్క్ నగరం పగలే చీకటి అయ్యింది. అడవుల్లో కార్చిచ్చు నివారణ గురించి G7 సదస్సులో ప్రధానంగా ఎజెండాగా మారనుంది. అలాగే ఉక్రెయిన్ అంశం కూడా ప్రధాన ఎజెండాగా మారనుంది. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ తమ దేశానికి మద్దతు తెలపాలని G7 దేశాలను కోరుతున్నారు. అలాగే రష్యాకు వ్యతిరేకంగా మరిన్ని కఠినమైన ఆర్థికపరమైన ఆంక్షలను విధించాలని డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం నాడు ఉక్రెయిన్ అంశం గురించి చర్చించే అవకాశాలున్నాయి. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అలాగే జెలెన్స్కీ కూడా G7 సదస్సుకు హాజరు కానున్నారు. అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు. ఇండియాతో కీలకమైన అంశాల గురించి చర్చించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఇండియా కూడా అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారిందన్నారు. అయితే ఇటీవల కెనడాలో ఇండియాకు సంబంధాలు పూర్తిగా క్షీణించిపోయాయి. కెనడాలో సిక్కు నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక ఇండియా హస్తముందని ఖలిస్తాన్ నాయకులు మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడోపై ఒత్తిడి తెచ్చి మోదీని ఇరికించాలని చూశారు. దీన్ని ఇండియా బలంగా తిప్పికొట్టింది. అటు తర్వాత 2 దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా బెడిశాయి. ప్రస్తుతం కెనడాకు కొత్త ప్రధాని వచ్చారు కాబట్టి ఇరు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించుకుందామని ఆఫర్ చేయడంతో పాటు మోదీని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. అలాగే మెక్సికో ప్రెసిడెంట్ క్లౌడియా షీన్ బామ్ కూడా హాజరు కానున్నారు. ట్రంప్తో ఆమె వేదిక పంచుకోనున్నారు. కాగా కార్నీ యూరోపియన్ యూనియన్తో పాటు నాటో నాయకులు, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, ఇండోనేషియా, బ్రెజిల్ నాయకులను కూడా ఆహ్వానించారు. ఈ సదస్సులో ఎలాంటి తీర్మానాలు చేస్తారో యావత్ ప్రపంచం ఆసక్తితో ఎదురుచూస్తోంది.